ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. జూలై 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. విభజన హామీలతో పాటు మరిన్ని ఆర్థిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర బడ్జెట్ దృష్ట్యా రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలపై కూడా సుదీర్ఘంగా చర్చించేందుకు వెళ్లనున్నారు. కేంద్రం ఆమోదించే బడ్జెట్లలో ఏపీకి నిధులు గతం కంటే ఎక్కువగా కేటాయించాలని విజ్ఞప్తి చేసేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక విభజన హామీలను సత్వరం అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కేంద్ర మంత్రులను కోరనున్నారు. దీంతో పాటు పెండింగ్ బకాయిలు రావాల్సిన నిధుల విషయంలో కూడా కేంద్ర పెద్దలను ఒప్పించేందుకు భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ఒక స్పష్టత వస్తే రాష్ట్ర బడ్జెట్ పై ముందుకు వెళ్లాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు తొలిసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో ఆయన టూర్ పై అటు రాజకీయ వర్గాలలో ఇటు ఏపీ ప్రజల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏపీకి ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి ప్రకటన వెలువడనుంది, ఎన్ని నిధులు వస్తాయన్నది చర్చ ఇప్పుడు నుంచే మొదలైంది. ఇక ఇదిలా ఉంటే జూన్ 29న ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన బీహార్ సీఎం నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అదేవిధంగా ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన చేపట్టనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చిస్తారా అన్న కోణంలో కూడా ఒక వర్గం నుంచి చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి ఢిల్లీ పర్యటనపై తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకి సంబంధించి మరింత సమాచారాన్ని రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈసారి ఏ అంశాలపైన చర్చించనున్నారు? ముఖ్యంగా మనం చూసినట్లయితే రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ గురించి చర్చించనున్నట్లుగా అయితే తెలుస్తుంది. మరి ప్రధానంగా ఏ అంశం పైన చర్చించనున్నారు? ఇటు ప్రత్యేక హోదా సంబంధించి కూడా తెరపైకి వచ్చింది. దీనిపై కూడా ఒక రకంగా చర్చ జరగనుంది అని కూడా తెలుస్తుంది. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? లహరి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 4వ తారీఖున ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ పెండింగ్ అంశాలకు సంబంధించి ఆయన అటు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకెళ్లబోతా ఉన్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఆయన గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించడం జరిగింది. మరోవైపు అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రాజెక్టును పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం కావాలంటే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా ప్రధానంగా రేపు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా మనం రాజధాని నిర్మాణానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాజధాని నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంది. గతంలో సచివాలయ నిర్మాణం కావచ్చు, అసెంబ్లీ నిర్మాణం కావచ్చు, వీటికి అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని కేటాయించడం జరిగింది. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిర్మాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా రేపు ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి కూడా ఆయన చర్చించబోతున్నట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి కేంద్రం దగ్గర కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ సిఎస్లు, హెచ్ఓడీలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. గత 5 ఏళ్లలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వంతో జరిపినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందజేయాలని కూడా ఇప్పటికే చంద్రబాబు ఆయా శాఖలకు సంబంధించినటువంటి సిఎస్లకు, హెచ్ఓడీలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వాటికి సంబంధించినటువంటి పురోగతి ఏ విధంగా ఉంది ఏంటన్న దాని మీద కూడా చంద్రబాబు వివరాలు తెప్పించుకొని ఒక అవగాహనకు వస్తా ఉన్నారు. రేపు 4వ తారీఖున ఆయన ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కూడా
వాటికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా ఆయన చర్చించబోతా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా ఆయన కీలకంగా చర్చించే అవకాశాలున్నాయి. అటు ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చర్చలు జరుపుతారు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ రూపొందించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బడ్జెట్ కు అనుగుణంగా నిధులకు సంబంధించి కూడా ఆయన ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉన్నట్లు మనకైతే సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా గత 5 ఏళ్ల కాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక పర్యాయాలు ఆయన ఢిల్లీకి వెళ్లి అటు ప్రధానమంత్రిని తరచూ కలిసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ రాష్ట్రానికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో ప్రత్యేక హోదా సాధిస్తావు, అత్యధిక ఎంపీలు ఇస్తే అని ఎంపీలు గెలుచుకున్నప్పటికీ కూడా ప్రధాని మోడీని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తరచూ కలిసేవారు. అయినప్పటికీ కూడా గత 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి పెద్దగా కేంద్రం నుంచి ఎలాంటి ప్రయోజనం కలగలేదని చాలా స్పష్టంగా చెప్పాలి. ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక పరిశ్రమ కానీ లేదంటే ఇతరత్ర ఉపాధి కల్పన కానీ జరిగినటువంటి సందర్భాలు ఎక్కడా కూడా గత 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం చంద్రబాబు మాత్రం రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఆయన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం బీహార్ చూసుకుంటే బీహార్ లో కూడా అక్కడ నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇటీవలే ఆ ప్రభుత్వం అక్కడ ఒక తీర్మానం కూడా ప్రత్యేక హోదా కావాలన్నటువంటి డిమాండ్ తోటి ఒక తీర్మానం కూడా నితీష్ కుమార్ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఆ తీర్మానం ప్రకారం ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఉంటే దానికి సరిసమానంగా నిధులు ఇవ్వాలని కూడా అటు నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కావాలన్నటువంటి డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కూడా తొలుత ప్రత్యేక హోదా డిమాండ్ చేసినప్పటికీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నటువంటి సంకేతాలు ఇవ్వటంతో చంద్రబాబు దానికి అంగీకరించి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇవ్వాలని దానికి తలొగ్గినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల చివరిలో 2019 ముందు ఆయన తిరిగి ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకోవటం జరిగింది. అయితే ప్రస్తుతం బీహార్ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ బీహార్ గనక ప్రత్యేక హోదా ఇచ్చే నిర్ణయం గనక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రకంగా బీహార్ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచటం ఒక రకంగా మనకు కూడా మంచిదన్నటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నేతల్లో అటు ముఖ్యమంత్రి చంద్రబాబులో కూడా ఉంది. కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్టు బీహార్ ప్రభుత్వం అక్కడ ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తేవటం ద్వారా వాళ్ళ బీహార్ గనక కంపల్సరీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుందన్నటువంటి భావన ముఖ్యమంత్రి చంద్రబాబులో కూడా ఉంది. అదేవిధంగా ఒకవేళ బీహార్ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా ప్యాకేజీ వచ్చే అవకాశం ఉందని కూడా చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. రేపు 4వ తారీఖు కూడా ఇదే విషయాన్ని ప్రధాని మోడీ వద్ద ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. బీహార్ కు ఏ విధంగా హోదా ఇస్తే మాకు కూడా హోదా ఇవ్వాలి, లేదంటే ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి వస్తే అంటే ప్రత్యేక హోదా ఇవ్వని పరిస్థితి కనుక ఉంటే వాళ్ళకు ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితి అయితే మాకు కూడా ప్యాకేజ్ ఇవ్వాలన్నటువంటి కోరికను ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంచే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలను ముందుగా ఆయన కేంద్రం వద్ద ప్రస్తావించి రాబోయే రోజుల్లో రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి నిధుల మంజూరు కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ముందు చంద్రబాబు ఉంచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.